తమ్ముడు మహాగణాధ దేవతాయ నమో నమః. అగ్రత్తులు వెలిగించుకోవాలి జాగ్రత్తగా. పూజ చేస్తున్నారు జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. స్వామికి ధూపం చూపించండి. వనస్పతి రూపవేర నానాగంధే సుమిత ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రధానం ధూమాగ్రాపయామి. నామ పుష్పనమస్కారాన్ సంపూజ్యయామి. అగ్నే శూన్యస్య మమర్పయేంద్రాపదే మమజిత మామహిమోద్ధా ప్రవేష్టి సువచ్చ సమానానాముత్తమ శ్లోకో అస్తు. చూపించారా? నమస్కారం చేసుకోండి. అమ్మా ఒకళ్ళు వెలిగించిన బెల్ల ముక్క కానీ నైవేద్యం పెట్టండి. ఒక అరటి పండు కానీ చిన్న బెల్ల ముక్క కానీ నైవేద్యం పెట్టండి. లేదు కానీ నైవేద్యం పెట్టండి. కదపకూడదమ్మా. ఆ పుస్తకాలు పళ్ళాలు ఎవరు కదపకండి అమ్మా. పూజ చేయండి. మహాదాని మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాయ నమో నమః. పుష్పము అక్షతలు తీసుకోండి పిల్లలు. పుష్పరాజు సమర్పయామి. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఆ పుస్తకం మీద పెట్టినటువంటి స్వామివారిని పక్కన పెట్టేసేయండి. పెట్టండి మధ్యలో. మరీ చిన్నపిల్లలు ఉంటే బలంగా బలం పెట్టుకోండి. తీసుకెళ్ళండి పక్కన పెట్టేసి కదా. ఇక్కడ నుంచి పూజ అంతా కూడా అక్కడే చేయాలి. పెళ్లి కూడా పక్కన పెట్టుకోండి. అక్షతలు పట్టుకోండి అందరూ కూడా. ఆ పుస్తకం చేసి పెట్టుకోండి. పుస్తకం మీద పెట్టేసేయండి. వినాయకుడికి తాంబూలం పెట్టాం కదా, పక్కన పెట్టారు కదా. ఆ తాంబూలం పుస్తకం మధ్యలో కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. श्री महाकाली शिवाजिनिका परमेश्वरी ज्ञान सरस्वती देवताय नमो नमः. ध्यायामि ध्यान समर्पयामि वाहयामि आसनमस्तिर्गं भाजमुखे शुद्धाचन समर्पयामि. श्री ज्ञान सरस्वती देवताय नमो नमः. मళ్ళీ తమలపాకు అందులో పెట్టేసేసి అక్షతం తీసుకోండి. श्री महाकाली शिवाजिनिका परमेश्वरी ब्रह्म विद्या वाग देवता श्रीवत्सरी विज्ञान गणपति विश्वात्मक सकल देवता स्वरूपी श्री ज्ञान सरस्वती देवताय नमो नमः. शिवाचंडिका परमेश्वरी ज्ञान सरस्वती देवताय नमो नमः. ध्यायामि ध्यानं సమర్పయామి. కళ్ళగద్దులు అక్షత అక్కడ వేసేసేయండి. మళ్ళా పుష్పం పట్టుకోండి అందరూ కూడా. देवी क्रीडते परमार्थतः तत्र स्थापनवैकुर्वा ध्यानाभावहानिगं ज्ञानमेव परिकुर्वा साधनो विजयेन्द्रियः प्रणवारं समारूढं तद्धेनानुच्छिदम् अंकुतं चक्षुश्रोत्रञ्च पाशामीक्षितां. श्री महाकाली शिवाजिनिका परमेश्वरी देवताय नमो नमः. చెప్పుకోండి. ఓం శ్రీ సరస్వతి దేవతాయే నమో నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. పుష్పాన్ని అక్కడ పెట్టేసేయండి తాంబూలం దగ్గర.
పెట్టి నమస్కారం చేసుకోండి. మహాకాళీ శివాజినిగా పరమేశ్వరి బ్రహ్మ విద్యావాక్ దేవతా శ్రీమతి విశ్వాత్మ్యాసక దేవతా స్వరూపిణి దేవతకు పోయి కొంచెం జస్ట్ ఒక చుక్క నీరు చల్లండి అంతే. శుద్ధోదకేన స్నాపయామి ఆపోష్టామి స్నానభూజ్యందాగ్రహ చల్లి నమస్కారం చేసుకోండి. ఆపోష్టామి స్నానభూజ్యందాగ్రహ బహిరణాక్షో సూతపురుష తస్య భాషణం శ్రీరమాగ్రహస్వానోదక స్నాన స్థానాంతరుద్ధాన్ని సమర్పయామి. నమస్కారం చేసుకోండి. మళ్ళీ 2 అక్షతలు తీసుకోండి. అక్షతలు పుష్పం పట్టుకుని నమస్కారం చేసుకోండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి శివాజిని చెప్పుకోండి. ఓం శ్రీ మహాసరస్వతి నమః వస్త్ర యజ్ఞోపవీత అర్థం పుష్ప అక్షతాని సమర్పయామి. నమస్కారం చేసుకోండి. పుష్పాక్షరాన్ని సమర్పయామి. మహాకాళి మహాలక్ష్మి శివాజిని పరమేశ్వరి ఆ పుస్తకాల మీద కొంచెం గంధం చేసి పసుపు కొంచెం కొంచెం హరిద్రస్వామ్యాగం దేవి హరిద్రాం సమర్పయామి. అక్షతలు వేయండి. ఆయన పరమేశ్వరి దేవతాయ నమో నమః. అందరూ నమస్కారం చేసుకుని మీ దగ్గర కుంకుమ ఉంటే ఆ కుంకుమ తీసుకుని కొంచెం 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 తాంబూలం మీద కానీ అమ్మవారి అక్కడ పుస్తకం దగ్గర కానీ పూజ చేసి ఓం ఐం సరస్వతి మహావం ఐం మహర్వాగ్వాదిన్య మహావం జ్ఞానస్వరూపిణ్య మహావం జ్ఞానానంద ప్రభోజితాయ మహావం జ్ఞాన సంపాద్యాయ మహావం శ్రీ విద్యా ప్రభోజితాయ మహావం జ్ఞానానందనిలయాయ నమః. ఓం మాట్లాడకూడదు. ఓం అజ్ఞాన నివాసిన్యే నమో నమః. జ్ఞానప్రధాయిన్యే నమః. బ్రహ్మణ్యే నమః. భారతీయ నమః. చారువిలాసిన్యే నమః. కమలభూయాయ నమః. జన్మహీనాయ నమః. గంభీరనాభాయ నమః. హరిపూజ్యాయ నమః. లోకమాత్రే నమః. విశాలవక్షసే నమః. గాన విచక్షణాయ నమః. స్కందప్రపూజ్యాయ నమః. ఘనవాహవే నమః. పుస్తకధారిణే నమః. స్తోతిభన్నయా బంధవే నమః. వేదస్వరూపాయ నమః. ఓం సునాసిన్యే నమః. బింబసమానోష్ఠే నమః. కమలచక్షుషే నమః. తిలకధారిణ్యే నమః. చంద్రమూర్తయ నమః. సర్వప్రధాయ నమః. సరస్వతీ నమః. బ్రహ్మాండరూపిణ్యే నమః. భద్రాయ నమః. మహామాయాయ నమః. వరప్రదాయ నమః. శ్రీపదాయ నమః. పద్మనిలయాయ నమః. పద్మాక్షే నమః. పద్మవక్త్రాయ నమః. శివానుజాయ నమః. పుస్తకభృతే నమః. జ్ఞానముద్రాయ నమః. రమాయ నమః. హరాయ నమః. కామరూపాయ నమః. మహావిద్యాయ నమః. మహాపాతకనాశిన్యే నమః. మహాశ్రయాయ నమః. మాలిన్యే నమః. మహాభోగాయ నమః. దివ్యాంగాయ నమః. సురాయ నమః. మహావాసాయ నమః. ఓం మహాకారాయ నమః. ఓం మహాకాయ నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వాయ నమః. ఓం విద్యున్మలాయ నమః. ఓం వైష్ణవ్యాయ గోమత్యే నమః. శివాయ నమః. జటిలాయ నమః. ఓం విద్యావాసాయ నమః. ఓం విద్యాచల విరాజితాయ నమః. ఓం చండికాయ నమః. ఓం వైష్ణవ్యే నమః. ఓం బ్రాహ్మ్యే నమః. ఓం జ్ఞానైక సాధనాయ నమః. ఓం సౌధామిన్యే నమః. ఓం సుధామూర్త్యే నమః. ఓం సుభద్రాయ నమః. ఓం సురపూజితాయ నమః. సుభాసిన్యే నమః. సునాసాయ నమః. ఓం వినిద్రాయ నమః. ఓం విశాలాక్షన్యే నమః. ఓం పద్మలోచనాయ నమః. ఓం విద్యాదిగాయ నమః. ఓం శ్రీకన్యాస్వరూపిణ్యే నమః. ఓం కుముద్వత్యే నమః. ఓం సౌధామిన్యే నమః. జ్ఞానజ్ఞేయకరూపిణ్యే నమః. ఓం విద్యాప్రపూజితాయ నమః. ఓం జ్ఞానైకనిలయే నమః. ఓం జ్ఞానస్వరూపిణ్యే నమః. జ్ఞానదాయ నమః. సిద్ధిదాయ నమః. యోగలాయ నమః. యోగలక్ష్మీ నమః. యోగాంగరూపిణ్యే నమః. ఓం యోగాధ్యస్వరూపితాయ నమః. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీన్యే నమః. ఓం విద్యాంతరప్రపూజితాయ నమః. ఓం జ్ఞానసముదయకనిలయాయ నమః. ఓం వీణాంతకస్వరూపిణ్యే నమః. ఓం వీణాపుస్తకధారిణ్యే నమః. హరిపూజ్యాయ నమః. లోకమాత్రే నమః. విశాలవక్షసే నమః. గానవిచక్షణాయ నమః. స్కందప్రపూజ్యాయ నమః. ఓం గణమాహవే నమః. ఓం పుస్తకధారిణ్యే నమః. త్రిలోచనాయ నమః. ఓం వేదస్వరూపాయ నమః. ఓం స్తుర్యాబంధవే నమః. ఓం సునాసిన్యే నమః. ఓం బింభో సమానక్షే నమః. కర్మచక్షుషే నమః. తిలకధారిణ్యే నమః. చంద్రమూర్తయే నమః. ఓం సంప్రదాయే నమః. ఓం సరస్వతీ నమః. బ్రహ్మరూపిణ్యే నమః. జ్ఞానాయ పరిమళ పత్ర పుష్ప కుంకుమార్చన పూజా సమర్పయామి. మహాకాళి మా కొబ్బరికాయ తెచ్చుకున్న వాళ్ళు ఆ పుస్తకాలు అవి కలపకుండా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి చెప్తాను. నమస్కారం చేసుకోండి. మధ్య మధ్య వాణిం సమర్పయామి. అమృతావత మహాగ్నేయం సంబోధయామి. నమస్కారం చేసుకోండి. చెప్పుకోండి అందరూ కూడా. ఓం శ్రీ సరస్వతి దేవతాయే నమో నమః. నారీకేళ మహా నైవేద్య సమర్పయామి.
महाकाली शिवाजिनिका परमेश्वरी ज्ञान सरस्वती नारिकेल कंठ ध्वज सहित बीजापूर्वक चित्रान्नानि वेदयामि प्राणोपार्म्यानुधार समार ब्रह्मणे नमः చేసుకుని ఆరతి చెరువు జాగ్రత్తగా ఇవ్వాలి మరి చిన్నపిల్లలు కదా కొన్ని దీపాలు కూడా పెట్టించలేదు అది గుర్తుంచుకోవాలి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఒక బిళ్ళ కర్పూరం వెలిగించి నమస్కారం చేసుకున్నాను అందరూ కూడా బయట కూడా పైకి లేగాలి అందరూ కూడా ఓం సరస్వతి ఉండండి మాట్లాడకూడదు అక్షత్ర పుష్పాలు పెట్టుకోండి నిత్యం సాపత్నస్తామస్తు గృహే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీరసమద్ధరాం వరాం కుశోపాసమభేతముద్రాం కరైర్వహంతేం కమలాసనస్తాం భాలార్కకోటివృతవాంతనేత్రాం భజేహం భాం జగదీశ్వరీందాం సర్వమంగళ శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర బ్రహ్మణోధిపతిర బ్రహ్మా శివో మే అస్తు సదాశివో మహాకాళీ మహాలక్ష్మి శివాజినికా పరమేశ్వరి జ్ఞాన విద్య శ్రీ సరస్వతి దేవతాయే నమో నమః చాలా జాగ్రత్తగా ఏవి కదలకుండా కుడి చేతి వైపుగా ప్రదక్షిణ చేయండి రైట్ యాని కాని జవాబాన జన్మాతృదార్జా దానదాన దక్షిణ దేవ దక్షిణ దేవ దేవామోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః పుణ్యాహం పుణ్యకర్మాణం పుణ్యాత్మా పుణ్యసంభవః త్రాహిమాన్ కృపయా దేవీ శరణాగతవశ్చలః చెప్పుకోండి అందరూ కూడా శ్రీ జ్ఞాన సరస్వతి దేవతాయై నమో నమః మీ చేతిలో చెప్పుకోండి ఓం శ్రీ సరస్వతి దేవతాయే నమో నమః మంత్రహీనం దేవి పరిపూర్ణం తదస్తుతే అనయ జ్ఞానదశ ఉపచార పుస్తక సరస్వతి అవసర ఇష్ట నైవేద్యాయ చ భగవతి సర్వం. నమస్కారం చేసుకుని లంపలు వేసుకోవాలి గట్టిగా సౌండ్ నాకు వినిపించాలి ఆశీర్వాదం కూడా. పరమేశ్వరి శ్రీ మహాకాళి కళ్ళు మూసుకుని అమ్మవారికి ధ్యానం చేసుకోండి. బాగా చదువుకోవాలి. ఎక్కువ మంది ఫ్రెండ్స్ పూజ చేశారు కదా కుంకుమతో కొద్దిగా తీసుకుని బొట్టు పెట్టుకోండి. కొంచెం బొట్టు తీసుకుని అనే అవంతా ఆ పుస్తకం తీసుకోండి. పెద్దవాళ్ళు అయితే కనుక మీ దగ్గర పెన్ను ఉంటే ఏదైనా దేవుడి పేరు రాసుకోండి. కొంచెం రాయగలిగిన వాళ్ళు. చిన్నపిల్లలు అయితే వాళ్ళు పెద్దవాళ్ళు వెనకాల వాళ్ళ చేత రాయించండి. అమ్మ ఓం నమో సరస్వతీ దేవి మనము రాయించండి. అలాగే మీరు ఎక్కడ కూడా కదలద్దు, అక్కడే కూర్చోండి. ఆ ఆలయం వారు మీకు పుస్తకాలు పెన్నులు తీసుకొచ్చిస్తారు. పుస్తకం తీసుకుని జాగ్రత్తగా రాయడం. మీకు మీ వర్క్ సంబంధించిన ఏదైనా రాసుకోండి. ఫస్ట్ పేజ్ లో కానీ సెకండ్ పేజ్ లో రాసుకుని ఆ పుస్తకాన్ని కళ్ళకద్దుకోండి. పుస్తకాలు పెన్నులు ఇస్తున్నారు అందరూ రైట్ కుడి చేతిలో పట్టుకున్నారు. యూస్ రైట్ హ్యాండ్.
దేవుడికి ప్రసాదం పెట్టాం కదా, పులిహోర అన్నది కొంచెం కళ్ళకద్దుకుని తినండి. తిన్న తర్వాత కొద్దిగా చేతి మీద పక్కగా తిరిగి నీళ్లు పోసుకొని చేయగడుక్కోండి. హస్తం రక్ష. ఏదైతే లలితా సహస్రనామం సంబంధించి ఎన్ని గంటలకు ఉంటుంది అనే డీటెయిల్స్ పెడతాం. కాబట్టి గుడికి సంబంధించిన విషయాలు మాత్రమే మీ వాట్సాప్లో వస్తాయి. ఇంకెవరన్నా యాడ్ కాకుండా ఉంటే మా కమిటీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఒకసారి మీ నెంబర్ తీసుకొని యాడ్ చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇవాళ ఆశ్వేజ శుద్ధ సప్తమి మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారు సరస్వతీదేవి కింద దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ దేవి దివ్య నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. ఆ మూలా నక్షత్రం రోజు సరస్వతి అమ్మవారిని ఎవరైతే ఆరాధించి అప్పుడే నూతనంగా విద్య ప్రారంభించేటువంటి పిల్లలు కానీ లేదా ఆల్రెడీ చదువుకున్నటువంటి పిల్లలకి ఎవరైతే ఈ సరస్వతి పూజలు నిర్వర్తిస్తుంటారో ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల వారు చదివేటువంటి విద్య ఏదైతే ఉందో అభివృద్ధి చెంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ మూలా నక్షత్రం ఆశ్వేజ మాసంలో వచ్చేటువంటి మూలా నక్షత్రం చాలా విశేషమైనది. సరస్వతీదేవికి మూలా నక్షత్రం రోజు పూజ చేసినట్లయితే
చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్ఞానం సమపూర్ణంగా జరుగుతుంది. ఇప్పుడు ప్రతి అమ్మవారు కూడా కోరిన వరాలన్నీ ఇస్తారు. కానీ చిన్నపిల్లలకి అతి శీఘ్రంగా ఈ వయస్సులో కావాల్సింది విద్య. కాబట్టి ఆ విద్యను ప్రసాదించేది ఒక సరస్వతీదేవి మాత్రమే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటే సరస్వతీదేవికి నమస్కారం చేసుకుని అడిగితే కామరూపిణి అంటే మన కోరికలన్నీ కూడా అమ్మవారు తీస్తుంది. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఆ విద్యను ఎవరైతే ఆరంభించి చేసేటువంటి వాడు అమ్మవారిని పిలుస్తారో సిద్ధిర్భవతు మే సదా. ఆ విద్య అతి శీఘ్రంగానే సిద్ధిస్తుందన్నమాట. కాబట్టి ఈ మూలా నక్షత్రం విశేషంగా మూలా నక్షత్రము తర్వాత దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి ఈ లాస్ట్ 4 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి. కాబట్టి ఈరోజు పిల్లలతో విశిష్టమైనటువంటి కుంకుమ పూజా కార్యక్రమాలు, అలాగే అమ్మవారికి సరస్వతీదేవిగా దర్శనం ఇచ్చి ఉదయం సహస్రనామ కుంకుమార్చనలు, సాయంత్రం పూట అష్టోత్తరము, ఖడ్గనామార్చనలు, అలాగే అమ్మవారికి విశిష్టమైనటువంటి హారతులు, పారాయణలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ 10 రోజులే, మళ్ళీ తర్వాత మనం నార్మల్గానే అమ్మవారిని దర్శించుకుంటాం. కాబట్టి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దేవాలయానికి సందర్శించి, ఈ గుడనే కాదు ఏ గుడిలో అయినా సరే విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఈ లాస్ట్ 4 రోజులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఆలయానికి సందర్శించి అక్కడ అమ్మవారిని దర్శించి వారి కోరికలన్నీ కూడా అమ్మవారి ముందు నమస్కారం చేసుకుంటే విజయదశమి రోజు ఎవరైనా సరే ఏది ప్రారంభించినా అది దిగ్విజయంగా పూర్తవుతుంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ కూడా మిగిలిన 4 రోజులు కూడా జయప్రదంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపించాలని కోరుతున్నాం.